హాయ్ అండి. నేను చిన్నీని. నేను మీకు ఈరోజు నిమ్మకాయ పచ్చడి చూపిద్దామని వచ్చాను. నిమ్మకాయ పచ్చడి ఏంటి చూపిస్తామేంటి అనుకుంటున్నారేమో. చాలామందికి నిమ్మకాయ పచ్చడిలో పచ్చిమిరపకాయలు, కాకరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోవడం తెలియదు కదా. చాలా ఎంతో రేరు, ఎక్కడో ఒక్కరు వేసుకుంటారు అలా. కాకపోతే ఇది మా అత్తగారి స్టైల్ అనమాట. మా అత్తగారు నిమ్మకాయ పచ్చడి చేస్తే దాంట్లో నిమ్మకాయలు, చిన్న చిన్న పచ్చిమిరపకాయలు, ఇలా చిన్న చిన్న కాయలు ఉంటాయి చూసారా, ఇలా ఘాటు పెట్టేసేసి ఈ కాయలు వేసేసేవాళ్ళు అనమాట. ఇలా నిమ్మకాయ పచ్చడిలో బుడ్డు కాయలని పిన్నిస్ పెట్టి ఇలా గీరేసి వేస్తే బాగుంటాయి. నిమ్మకాయ ముక్క, ఒక నిమ్మకాయ ముక్క, ఒక పచ్చిమిరపకాయ ముక్క, ఒక క్యారెట్ ముక్క, ఒక కాకరకాయ ముక్క అలా వేసుకునే వాళ్ళం అనమాట. నిమ్మకాయ పచ్చడి అంటే ఉట్టి నిమ్మకాయ పచ్చడి కాకుండా 4 కలిపితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. నేను మా అత్తగారి దగ్గర ఆ పచ్చడి అలా నేర్చుకున్నాను అనమాట. మీకు ఈరోజు చూపిద్దామని కొంచెం చేశాను. నిమ్మకాయ, కాకరకాయ వేయలేదు నా దగ్గర, ఇప్పుడు కాకరకాయ లేదు, అందుకని నిమ్మకాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ 3 వేసుకున్నాను అనమాట. క్యారెట్ వేస్తే చేదు, కాకరకాయ వేస్తే చేదు వస్తుందని అనుకోకండి, చేదేం రాదు. ఆ పులుపు, ఉప్పు, కారం పట్టి కాకరకాయ ముక్క కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, సరేనా? నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? బాయ్ బాయ్.